గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా తీసుకోండి మేడం. పోతేయా, నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం, నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్ 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, 6 రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మన టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రోలు ప్రకారం అయితే నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలకి ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా, నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ దగ్గర ఉంచుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేంటి, ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60? జాకెట్ గా జేబురు మలకాయ. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి. ఎందుకు? గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. చంద్రం, చంద్రం, చంద్రం. 27.31. ఏమిట్రా ఎక్కడ చదువుతున్నావు? ఎక్కాలి కాదురా నీ కొలతలు. అవునరా, అంత కరెక్ట్ గా చెప్పావేంటి? అదేరా నా స్పెషాలిటీ. అవును, ఈ బోర్డు పెట్టావేంటి? టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదా? BA డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలరింగ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. అవును, నువ్వేమిటి ఇలా ఊడిపడ్డావు? చెబుతా, దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే, మన అప్పిగాడు కిష్గాడు బాగున్నారా? అంతా బాగున్నారా? నేను ఒక్కడిని. అదేమిటా? ఇక్కడే మాట్లాడుకోవాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. లోపల. ఒరే టేపు, మిషను, సిజరు అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఆత్మీయుడు, ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చియాలి, తెలిసిందా? అలాగే గురు. రేకంటే సామాన్లు ఎవడ పెట్టరా సార్? టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మంచి బోర్నవేట్ ఇప్పిస్తావా? అలాగే సార్. ఏడు వీడు? అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చావరా. మరి ఏమనుకున్నావు? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద. అంతఃపురం? రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ ఉండాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే ఉంది. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? Yes, take this. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది? మోడర్న్ రాజరా? మోటారోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్.
కేజీహెచ్ లో చేర్పించావు. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు బీపీ పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో పేజర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ పేజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పానా? గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాదలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఇదో ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంకర్స్ కట్రైలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. ఏమ్మా ఇంకా సర్దటం కాలా? అవతల రౌడీ గారికి భోజనానికి టైం అవుతుంది. అసలే ఆయన ఆఖరి కాగలేరు. వెంకటేశ్ అవి తీసుకో. జాగ్రత్తమ్మా, తలుపేసుకో. అమ్మని కమ్మని దెబ్బ ఎంత తీయగా ఉంది రోయబ్బ. అమ్మని బావా, నీకోసం ఇవాళ సున్నుండలు చేశాను, తీసుకురా. లోపలికి రా. తిను బావా. నువ్వు తిను, అటువైపు నుంచి. ఎరా రౌడీ గారికి సున్నుండలు సర్దిచ్చావా? మర్చిపోయానండి. ఏడవలేకపోయావు, వెనకాడు. ఇంటికెళ్ళి మళ్ళీ వద్దాం. బాగుందా బావా? ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఎంత తీయగా ఉంటుందో తెలుసా? ముద్దెప్పుడు తీగానే ఉంటుందిగా. ఎప్పుడు కన్నా ఇప్పుడు మరీ తీయగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే మన ఊతికి సున్నంటుకుంది కదా, అది రాకొచ్చుగా. ఇట్లా చెప్తా. నీ నిరాకాదురా ఉండు, రౌడీ గారితో చెప్పి నీ పని పడతానుండు.